ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మామ అల్లుళ్ళు జోరుకొచ్చిరు పేపర్లు ఇవ్వాల. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మల్లో పెసజన్లో పొడగొట్టుకోనంట కురెట్ కలతో ఆడుకున్నాడు వెనకడు కూడా ఇలా మాసలోడే కావచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు పరిచయాల్లో పడ్డారు. ఆయవన్న నాడేమో ఆగలేదు పిల్లగాళ్ళు. ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటారు ఇద్దరు. ఏం చేస్తారా మరి? ఇంకేముంది పాద్దే చేయరా అది వీళ్ళకి రాని ముచ్చట. కేసీఆర్తో హరీష్ రావు భేటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభావం, ప్రభుత్వంలో ఆరోపణలు తిప్పికొట్టడంపై చర్చ. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేస్తుంది. ఆ ధర్నా పైన మనం ఏం చేద్దాం? మనం ఎట్టట ఛత్రపటం వేద్దాం, ఎట్టాగం చేద్దాం. కాంగ్రెస్ వాళ్ళు అంతా పోయి ఢిల్లీకి పోయారు కదా బీసీల రిజర్వేషన్ గురించి, దాని గురించి ఏం మాట్లాడదాం? లేకపోతే ఇప్పుడు అసలు ఏం చేద్దాం? మనం పాడైపోను. మనం 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం మంచిగా సస్యశామలం చేస్తే పాడైపోను. మన మీదకి లేని కేసులు పెట్టే కాంగ్రెస్ వాళ్ళకి అక్షపూరితమైన కేసులు పెట్టి అల్లుడా ఏం చేద్దామని అంటున్నట్ట. ఏముంది అయ్యా మీరు చెయ్య? పాత ముచ్చట ఇరుకుందే కదా మీకు. మళ్ళా ధర్నాలు చేపిరి, ఏదైనా ఒక సెంటిమెంట్ ముందర వేయిరి, మళ్ళీ ధర్నాలు చేపించి మళ్ళీ కొట్లాటలు పెట్టి పంచాయలు పెట్టి పొరగాళ్ళందరూ జైల్లో తోలూరి మీరు మళ్ళీ అధికారంలో రాగానే మళ్ళీ వాళ్ళందరూ మర్చిపోయి మళ్ళీ మీరు పాత పైన చేసుకుంటే రైట్ అయిపోయా. మీకు రాని ముచ్చరా చెప్పురి. మీకు వెన్నతో పెట్టిన ఇదే ఇది. ఇప్పుడు ఏం చేద్దామని అంటున్నారు. ఏం చేద్దాం? నాశనం అయిపోను. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు, తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కేసీఆర్తో మస్తుతో ఎమ్మెల్యే దానికన్నా సిగ్గిపోతుంది. ఎమ్మెల్యే అయినా ఆడిన పాడ ఏనాడు వచ్చిన అసెంబ్లీకి ఏనా రాకపోయా కానీ మరోసారి సమావేశం అయ్యారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఇసిపెట్టి మాత్రం బయటకు రాడులా పాడైపోను. బయటకు వస్తే ఒక గండ ఉన్నట్టుంది. ఫామ్ హౌస్ ఇసిపెట్టి మాత్రం బయటకు వచ్చే ప్రసక్తి అయితే లేనట్టుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ బుధవారం కలిసిన హరీష్ రావు ఆయనతో వివిధ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను విస్తరిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగిన పలు అంశాలను విస్తరించు అంటే ఏం వివరిస్తుకుంటారు? ఏమి లేదు. ఎంత పని అయ్యారా నాయన ఏమో అనుకుంటే ఏమైపోయా పాడైపోను. జర్ర ఇదొక్కసారి బయట పడితే ఈ అన్నిటి పని చేయదు కానీ ఒక్కనాడు బయటికి ఈశ్వరుడు రేవంత్ రెడ్డి 2 రోజులు లోపడేసు ఈ ఒకసారి అధికారం వస్తే కానీ. హరీష్ రావు ఇటీవల ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజల్లోకి ఎంత ఉపయోగం వెళ్ళింది అనే అంశం పైన ఇరువురు చర్చించుకున్నారని సమాచారం. అలాగే కాళేశ్వరం కమిషన్ నివేదిక పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలను ప్రజల్లో బలంగా తిప్పికొట్టేందుకు ఏం చేయాలనే విషయంలో కేసీఆర్ ఈ సందర్భంగా హరీష్ రావుకు పలు సూచనలు ఇచ్చినట్టు తెలిసిందట. కాంగ్రెస్ ప్రభుత్వం పలు ఆరోపణలు చేస్తుందట. వీళ్ళు ఆయమన్న పిలగాలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే లేని గుండాలు వేస్తుంది. ఆ గుండాలను ఎట తప్పించుకోవాలి ఏం కథ అని చాలా రకాలుగా ఆలోచిస్తే కొన్ని సూచనలు చెప్పినట. ఇలా మామ అల్లుడికి చెప్పినట. ఏం సూచన చెప్పవచ్చు? హరీషు నీకు రాని ముచ్చట కాదు, అగ్గిపెట్టే దగ్గర ఉంది అల్లుడు అంటే ఉంది మామ నా అగ్గిపెట్టి నాయకనే ఉందని వచ్చిన. అగ్గిపెట్టి ఎప్పుడు జైల్లో పెట్టుకోబెట్టి అగ్గిపెట్టిన మన ముఖ్యమైన ఆయుధం అగ్గిపెట్టిన దగ్గర పెట్టుకో అని చెప్పినట్టు. అగ్గిపెట్టిన దగ్గర పెట్టుకున్నట్టుండు. ఇక గదే మళ్ళీ ఎవరికైనా గట్టిన పెట్రోల్ పోసి వెనక చిన్నగా ముట్టిసి బయట అయిపోయి ఏం పెద్ద నీకు రాని ముచ్చట కాదు, నీకు అది ఎంతో వేసిన విద్య అని ముచ్చట పెట్టుకొని వెళ్ళినట్టు. ఇంకా అలాగే కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి ఏం చేయనుంది, ప్రభుత్వ చర్యలను అధిగమించేందుకు ఎలా స్పందించాలి అనే అంశాలపైన కూడా కేసీఆర్తో హరీష్ రావు సమాలోచన చేసినట్టు సమాచారం. అయితే కమిషన్ నివేదిక అంశంలో భయపడవలసిన పని ఏమి లేదు. ఎవ్వరు భయపడకురి. మీరు మీకు తప్పి చేస్తే కదా వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడ పనిపాటు లేక కడుకోసారి ఎలా పెడుతురు కానీ జర్రనన్నా సిగ్గు అనిపించాలి సార్లు. మీరు పెద్దోళ్ళు అయిపోయారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగితే ఇంకా అవినీతి జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఏం ఖర్చు అయినాయి అని లెక్కలు చెప్పురంటే లెక్కలు చెప్పరు. అవినీతి జరిగిందంటే అవినీతి జరగలేదు అంటారు. అవినీతి జరగకుంటే గింత పెద్ద సార్లు పెద్ద పుస్తకాలు చదువుకున్న వాళ్ళు అంటే మీ అంత చదువు చదువుకోకుండా వస్తుంది కానీ ఎంతో కొంత చదివి కానీ వాళ్ళు అన్ని రకాలుగా ఆధారాలు సేకరించి దొంగోడు లంగోడు అనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చెప్తుంటే ఆ కమిషన్ కూడానంట ఆ ఘోష్ అంటే ఆయన ఈ కాంగ్రెస్ నిలబెట్టి ఆయన ఈ కాంగ్రెస్ ఎటు చెప్తే గట్టిన నివేదికిస్తుండు అని అబద్ధాల ప్రచారం చేసుకుంటూ తిరుగుతారు. ఆయనకి ఏమక్కర చెప్పురు. న్యాయం మాట్లాడతాడు, అన్యాయం మాట్లాడతాడు. ఆయన మధ్యలో పెద్దవాడి స్థానం వచ్చిండు అంతే కదా. ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతుంటే ఆ నివేదిక అంటే అది తప్పంట. మరి వీళ్ళని చెప్పమనాలి. మరి వీళ్ళు చెప్తామా ఏమవుతుంది? ఇప్పుడు వీళ్ళు వచ్చి తప్పు జరగలేదు, అందులో ఏం తప్పు జరగలేదు, ₹1 కూడా తప్పు జరగలేదు అని చెప్తే ఒకవేళ నిజమైతే నిజమే అని నమ్ముతారు. దీనికి దండం పెట్టి పోయి నాయన మీ పని మీరు చేసుకోపోరని చెప్తారు. తప్పుందనుకో లోపల కొనబోతారు. రూరుగారు గిసోని పట్టుకుని అందం పెట్టుకొని ఆయన పని చేస్తే దెబ్బకే చెప్పరు. ఇంకా మనల్ని ఏ సమయానికైనా ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు. మీరేం అధైర్య పడకూరి. మీరంతా రెడీగా బందుకులు రెడీ చేసి పెట్టుకుని కూర్చోరి. నేను లోపలికి పోయి చిన్నగా చెప్తా ఉంటా.
నన్ను వేయచ్చు లోపల, అల్లునే వేయచ్చు, కొడుకునే వేయచ్చు, బిడ్డనే వేయచ్చు, ఇంకా నా సోపతి చేసినట్టు ఎవరైనా అంటే ఈ లంగ సోపతి కాదు ఇది. ఈ సోపతి ఎవరు చేసినా కానీ అలా కొనవి లోపలేసే ఛాన్సెస్ ఉంటాయి. బయట ఉన్న వాళ్ళు మాత్రం అదే పడకూరి మేము లోపల ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రం కోసమే ఆలోచిస్తాం, తెలంగాణ ప్రజల శ్రేయస్సే మా శ్రేయస్సు అని ఏదో కథలు పడతా ఉండి కానీ ఏం లేదు ప్రజలారా. లోపలేసేది పక్క, లోపలేసే పక్క అయితే ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ లోపలేసి వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తుపాస్తులు అన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని కోట్ల రూపాయలు మింగిరో అవన్నీ బయటికి వెళ్ళదీస్తే నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టే లెక్క. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా పోతే ఇవాళ ఆయన రేపన్నాడు నేనేమో నచ్చమైన ఉన్నా, రేపన్నాడు కూడా ఇప్పుడు చేసే ఈ 5 ఏళ్ళు అభివృద్ధి చేస్తా, రేపన్నాడు అధికారంలో రాదు పోయినా కానీ మళ్ళీ నన్ను కూడా వాళ్ళు కాపాడుతారనే ఆలోచన ఉంటే ఇక దానికి ఒకడేం చేయలేడు. కానీ ఇప్పుడు తప్పే అనాలి, ఒప్పే అనాలి. గవర్నమెంట్ వాళ్ళకు ఏమన్నా నిజంగా కేసీఆర్ కేటీఆర్ అంటారు కదా, నా ఎంటిక ఏం పీకలేరు అంటారు కదా, ఎంటిక వీకే అంత దమ్మే ఉంటే ఈయన ఎంటిక పీకి చూపించే ఉపాయం చేయాలి. అవునా కాదా ప్రజలారా చెప్పు. ఇక ఉంటా.